ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం మేక టిల్లీ కర్రీని తయారు చేసుకుందాం. మన ఒంట్లో రక్తం శాతం తక్కువ ఉన్నప్పుడు ఈ మేక టిల్లీని పెడతా ఉంటారు. ఇది చాలా మంచిది. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఈ కూరకి సరిపడా మనం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు మనం ఈ విధంగా ముక్కల కింద కోసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 చెంచాల ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. ఇందులోనే ఒక చిన్న చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఈ విధంగా మనం వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుని మనం దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టిల్లీ ముక్కల్ని మనం ఇందులో వేసుకుని బాగా మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం బాయిల్ అవనివ్వాలి. దీన్ని ఫ్రై చేసుకోకూడదు. ఫ్రై చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి. దీన్ని కర్రీలాగే మనం వండుకుని తినాలి. ఇంకొక 2 నిమిషాలు మనం బాయిల్ అవనిద్దాం. బాయిల్ అయిపోయింది. ఇది చాలా సింపుల్. మనం తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనం చాలా ఈజీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని వేడిగా మనం సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.